ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు మనం సిసిఎన్ఏ కోర్సు నెక్స్ట్ టాపిక్ పొందాం. సో మీకు మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ఈమెయిల్లో రావాలంటే ఇక్కడ youtube.com/IT+ వీడియోస్ అని మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఇచ్చినాను. ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ఎంటర్ అయ్యి అక్కడ సబ్స్క్రైబ్ అవుతే మనం పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ డైరెక్ట్గా మీ ఈమెయిల్లో వచ్చేస్తుంటాయి. ఓకే, అగైన్ మీకు ఈ కోర్స్ సంబంధించి ఏమైనా వీడియో కోర్సెస్ DVD కావాలంటే మా దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అవైలబుల్ ఉన్నాయి. సో అగైన్ ఈ కోర్స్ సంబంధించి ఏమైనా కొరీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మా మొబైల్ నెంబర్ ఇచ్చినాము, లేకపోతే ఇక్కడ మా ఈమెయిల్ ఐడి ఇచ్చినాం, అలాగే మా బ్లాగ్ ఉంది, అలాగే ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ కూడా ఇచ్చినాం. ఎక్కడి నుంచైనా మీరు కొరీస్ కామెంట్ పెట్టచ్చు, కొరీస్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు. దెన్ వీ కెన్ ట్రై టు రెక్టిఫై యువర్ కొరీస్. సో ఈరోజు టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ సర్వర్స్. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ అండ్ సర్వర్ అనే ఒక చిన్న టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి కంప్యూటర్ నెట్వర్క్స్లో, అది చూద్దాం. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ పార్ట్ 1లో కూడా చెప్పినాను, పార్ట్ 2 కూడా టాపిక్ వచ్చింది, దాన్ని కొంచెం డీటెయిల్గా చెప్దాం. సో జనరల్గా క్లయింట్ అండ్ సర్వర్ అంటే ఇక్కడ సో క్లయింట్ అనేది ఏం చేస్తుందంటే జనరల్గా ఒక సిస్టమ్ అనుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ అనుకోవచ్చు, లేకపోతే మొబైల్ డివైస్ అనుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్. ఒక కంప్యూటర్ నెట్వర్క్లో ఒక జనరల్ యూజర్, నేనైనా మీరైనా వాడే కంప్యూటర్ ల్యాప్టాప్ అనుకోండి, దానికి క్లయింట్ అంటాం. సో ఆ క్లయింట్ ఇచ్చేసి అలా మనకి ఏదైనా రిక్వెస్ట్ కావాలనుకోండి, ఆ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిస్టంలో ఒక క్లయింట్లో యూజ్ చేసి అంటే మా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ ఉండే మనకు జీమెయిల్ ఓపెన్ చేయాలని gmail.com కొట్టంగానే మనకు జీమెయిల్ ఓపెన్ అయిపోద్ది. సో ఎలా ఓపెన్ అవుతుందంటే అక్కడ gmail.com అనే ఒక సర్వర్ పెట్టింటారు జీమెయిల్ వాళ్ళు. మనం రిక్వెస్ట్ ఏంది gmail.com అనేది కమాండ్, అది టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆ రిక్వెస్ట్ సర్వర్ ఎక్కడ ఉందో దానికి సెండ్ చేయబడుతుంది. ఆ సర్వరు యాక్టివ్లో ఉంటే, ఆ సర్వర్ పనిచేస్తూ ఉంటే మనకు gmail.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే gmail.com వెబ్సైట్ అంటే మన ఈమెయిల్లో ఆపరేషన్ యాక్సెస్ చేసుకోవడానికి. సో ఈ విధంగా క్లయింట్ అండ్ సర్వర్ టెక్నాలజీ బేస్ చేసుకొని కంప్యూటర్ నెట్వర్క్స్ ఫామ్ చేసి ఉంటారు. ఆ కంప్యూటర్ నెట్వర్క్ ఇంటర్నెట్లో కూడా అలాగే పనిచేస్తుంది, వితౌట్ ఇంటర్నెట్ ఉన్నా అలాగే క్లయింట్ అండ్ సర్వర్ టెర్మినాలజీ యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ నేను ఇంటర్నెట్ బేస్ క్లయింట్ అండ్ సర్వర్ టెక్నాలజీ చెప్పాను. అలాగే జనరల్గా ఇంటర్నెట్ లేదనుకోండి, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, లేకపోతే ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మనకు క్లయింట్ అండ్ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అగైన్ క్లయింట్ అండ్ సర్వర్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, క్లయింట్ని లేకపోతే నోడ్ అంటాము, లేకపోతే హోస్ట్ అంటాం. అంటే జనరల్గా ఒక డివైస్, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కంప్యూటర్ నెట్వర్క్లో ఇచ్చేసే డివైస్ని క్లయింట్ అనొచ్చు, నోట్ అని చెప్పొచ్చు, లేకపోతే హోస్ట్ అని చెప్పొచ్చు. సో దాన్ని ఇచ్చేసి మనం మన రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకుని సర్వర్ మా రిక్వెస్ట్ని, జెన్యూన్ రిక్వెస్ట్ అయితే దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన డేటాని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది క్లయింట్కి. అలాగే మొత్తం డేటా నెట్వర్క్స్, ఆ కంప్యూటర్ నెట్వర్క్స్, అది ఇంటర్నెట్లో ఉన్న నెట్వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ లేకపోయినా కంప్యూటర్ నెట్వర్క్స్ కానివ్వండి, అవన్నీ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. మొత్తం డేటా ట్రాన్స్ఫర్ని రేట్ అంటాం. 10 MBPS లేదంటే 100 MBPS, సారీ 10 MBPS లేక 100 MBPS, 1 GB, 2 GB, ఇదంతా ఆ కెపాసిటీ చెప్తుంటాం. మీకు ఇంటర్నెట్ వాళ్ళు 10 MBPS ఇస్తాం, 2 MBPS ఇస్తాం, లేదంటే 1 GB ఇస్తాం, అలా టైప్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్ రేట్ అంటాం. అంటే డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుంటుందో ఆ పర్టికులర్ నెట్వర్క్, అది ఇంటర్నెట్ కానివ్వండి, లేదంటే వితౌట్ ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ నెట్వర్క్ కానివ్వండి, దాన్ని డేటా ట్రాన్స్ఫర్ రేట్ అంటాం. ఒక కంప్యూటర్ నెట్వర్క్లో డేటా ట్రాన్స్ఫర్ రేట్ని చాలా కీ రోల్ ఉంటుంది. అంటే మన డేటా ట్రాన్స్ఫర్ రేట్ 10 MB ఉంటే 10 MB అండ్ 20 MB ఉందనుకోండి, 20 MBనే మనం లైక్ చేస్తాం. అంటే ఎందుకంటే 20 MB అంటే చాలా ఎక్కువ విత్ కంపేర్ టు 10 MB. సో ఈ విధంగా ఒక కంప్యూటర్ నెట్వర్క్లో డేటా రేట్ అనేది చాలా కీ రోల్. ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తాం, సర్వర్స్. జనరల్గా సర్వర్స్ని డిఫరెంట్ టైప్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సో దాంట్లో మెయిన్గా మనం చెప్పే సర్వర్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చూడండి ఫైల్ సర్వర్, నెక్స్ట్ చూడండి ప్రింటర్ సర్వర్, నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్, నెక్స్ట్ వన్ ఇస్ ద మెసేజ్ సర్వర్, నెక్స్ట్ వన్ ఇస్ ద డేటాబేస్ సర్వర్. సో ఫైల్
ప్రింట్, అప్లికేషన్, మెసేజ్, డేటాబేస్ సర్వర్. సో జనరల్గా ఇక్కడ మనకు సర్వర్స్ అండ్ బేస్డ్ ఆన్ దేరే వాళ్ళ సర్వర్ నేమ్స్ బేస్ చేసుకుని మనం అది ప్రాసెస్ చేసే మెథడ్స్ ఏంది, అది ప్రాసెస్ చేసే కాన్సెప్ట్ ఏందో మనకు అర్థమైపోద్ది. అయినా డీటెయిల్గా పోదాం. సో ఫస్ట్ ఫైల్ సర్వర్. సో జనరల్గా ఫైల్ సర్వర్ ఎందుకు ఇచ్చేస్తామంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్గా మనం యూజ్ చేసే డేటా మొత్తం సర్వర్లో స్టోర్ చేసి ఉంటాం. ఎప్పుడైతే మనకు ఆ డేటా మనకు రిట్రీవ్ కావాలనుకోండి, లేకపోతే ఆ డేటా యూజ్ చేసి మనం ఏమైనా వేరే ప్రోగ్రామ్ రాయాలనుకోండి, లేకపోతే ఆ డేటా ఏమైనా రీడ్ చేసుకోవాలనుకోండి, మనం ఆ డేటాని రీడ్ చేయాలా, అలాంటి వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకోవాలా, లేకపోతే ఆ డేటాని కొంచెం మాడిఫై చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకోవాలండి. అలాంటప్పుడు ఆ ఫైల్స్ ఎక్కడైతే స్టోర్ చేసి ఉంటామో దాన్ని ఫైల్ సర్వర్ అంటాం. అంటే జనరల్గా ఇక్కడ మనం కొన్ని ఫైల్స్ స్టోర్ చేసి ఉంటాం. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ కావచ్చు, వీడియో, ఆడియో, ఎనీ టైప్ ఆఫ్ ఫామ్ కావచ్చు. స్టోర్ చేసిన డేటాని దాన్ని డేటా అంటాం. స్టోర్ చేసిన డేటాని సర్వర్స్లో స్టోర్ చేస్తాం, దాన్ని ఫైల్ సర్వర్ అంటాం. మనం ఎప్పుడైతే అవసరం ఉంటుందో క్లయింట్ ఇచ్చేసి దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. అప్పుడు మనకు ఫైల్ సర్వర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే ఫైల్స్ ఆ డేటాని స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవడానికి, క్లయింట్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఫైల్ సర్వర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ప్రింట్ సర్వర్. సో ప్రింట్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఆఫీస్లో, లేదంటే బిల్డింగ్లో, లేకపోతే ఒక కాలేజీలో, అక్కడ ఒక సిస్టమో లేదంటే 2 సిస్టమ్స్ పెడుతుంటాం. 100 సిస్టమ్స్ ఉంటే 100 ప్రింటర్స్ పెట్టడానికి వీలు కాదు, చాలా కాస్ట్లీ అవుద్ది అప్పుడు. సో 100 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ప్రింటర్ పెట్టి ఒక ప్రింటర్ సర్వర్ పెట్టేసి మొత్తం ఆ 100 మెంబర్స్ కంప్యూటర్ నెట్వర్క్లో 100 కానివ్వండి, 200 సిస్టమ్స్ కానివ్వండి, ఆ మొత్తం 100 సిస్టమ్స్కి 200 సిస్టమ్స్కి ఆ సింగిల్ ప్రింటర్ పైన ఆపరేట్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ప్రింటర్ సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే మన ఫ్యాక్స్ మిషన్ కూడా మన ప్రింటర్ సర్వర్ ఇచ్చేసి కనెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేసుకోవచ్చు కంప్యూటర్ నెట్వర్క్స్లో. ఓకే, అగైన్ అప్లికేషన్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనకు కంపెనీలో చాలా కాస్ట్లీ సాఫ్ట్వేర్, అంటే కాస్ట్లీ ఇన్ సెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయండి చాలా కాస్ట్లీగా ఉంటాయి. ప్రతి సిస్టంలో అది సింగిల్ యూజర్కే పనిచేస్తుంటాయి. ప్రతి సిస్టంలో అది ఇన్స్టాల్ చేసి వర్క్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ప్రతి ఇయర్ దాన్ని రెన్యూవల్ చేసుకోవాలా, 1 lakh, 2 lakh, 3 lakhs ఉంటాయి. అలా మన 100 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, 100 సిస్టమ్స్లో 1 lakh సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా 100 lakhs అవుతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ సర్వర్ మెయింటైన్ చేసుకుని ఒక సిస్టమ్ తీసుకుని దాన్ని సర్వర్గా కన్వర్ట్ చేసి కొంచెం ర్యామ్ పెంచుకుని దాని కెపాసిటీ పెంచుకుని ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ దాన్ని ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి మొత్తం కంప్యూటర్ నెట్వర్క్స్లో ఉన్న సిస్టమ్స్కి ఆ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తుంటారు. సో ఈ విధంగా ప్రాసెస్ చేసే కాన్సెప్ట్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఇన్ షార్ట్ సర్టన్ అప్లికేషన్స్ ఒక సర్వర్లో పెట్టి రెస్ట్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్లో ఉండే సిస్టమ్స్కి అప్లికేషన్ పని అయ్యేటట్టు, అంటే వాళ్ళ సిస్టంలో లేకపోయినా అప్లికేషన్లో చేసే మొత్తం కాన్సెప్ట్ అయ్యేటట్టు మనం అప్లికేషన్ సర్వర్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ మెసేజ్ సర్వర్. సో మెసేజ్ సర్వర్ అంటే జనరల్గా కొంతమందికి మనం SMS పంపించాలా, లేదంటే ఆడియో వీడియో మెసేజెస్ పంపించాలా, లేదంటే బైనరీ లేకపోతే టెక్స్ట్ గ్రాఫిక్స్ పంపించాలా. అలాంటప్పుడు సో ఫైల్ సర్వర్స్ లేదంటే వేరే సర్వర్స్ యూజ్ చేయకుండా జస్ట్ SMS లేదంటే బైనరీ ఫామ్లో, లేకపోతే టెక్స్ట్ ఫామ్లో, లేకపోతే గ్రాఫిక్స్ ఫామ్లో, లేకపోతే ఆడియో వీడియో ఫామ్ ఆర్ డాక్యుమెంట్స్ని సెండ్ చేయాలంటే దానికోసం సపరేట్గా ఒక సర్వర్ పెట్టుకుంటాం. దాన్నే మెసేజ్ సర్వర్ అంటాం. మనకు జనరల్గా మనం వస్తుంటాయండి అప్పుడప్పుడు ఆడియో SMS వస్తుంటాయి, ఆ వీడియో SMS వస్తుంటాయి, లేకపోతే గ్రాఫిక్స్ వస్తుంటాయి, టెక్స్ట్ వస్తుంటాయి. ఇవన్నీ వాళ్ళు మెసేజ్ సర్వర్తో యూజ్ చేసి సెండ్ చేస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వే టు SMS, అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సర్వర్ యూజ్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్ అంటే ఏంటంటే జనరల్గా ఒక డేటాబేస్ ఉంది, ఒక ఆఫీస్ ఉందనుకోండి, లేకపోతే బిల్డింగ్లో ఒక పెద్ద ఆఫీస్ ఉంది, దానికి 10 floors ఉన్నాయనుకోండి. మొత్తం డేటా 10 floors ఉండే ఎంప్లాయీస్ మొత్తం డేటా ఒక సర్వర్లో స్టోర్ చేస్తాం. డేటాబేస్ ఫామ్లో ఒక సర్వర్లో స్టోర్ చేసి ఎప్పుడైతే ఆ డేటా మనకు అవసరం ఉంటుందో క్లయింట్స్ యూజ్ చేసి, లేదంటే అకౌంటెంట్స్ లేకపోతే ఆఫీస్ స్టాఫ్ ఆ డేటాకి యూజ్ చేసి వాళ్ళు కావాల్సిన అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది, అక్కడ 1000 members
ఎంప్లాయీస్ ఉన్నారు, డేటాబేస్లో అందరి పేర్లు ఉన్నాయి, వాళ్ళ శాలరీస్ ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళకి శాలరీ ఇవ్వాలనుకోండి, మొత్తం ఆ డేటాబేస్లో ఎంతమంది ఉన్నారో ఆ డేటా రిట్రీవ్ చేసుకుని, ఆ 1000 మెంబర్స్ రిట్రీవ్ చేసుకుని వాళ్ళ శాలరీస్ ఎంత ఉన్నాయో, ఏమైనా ఇంక్రిమెంట్ చేసుకోవాలా డిక్రిమెంట్ చేసుకోవాలంటే చిన్న ప్రోగ్రామ్ రాసుకుని విత్ ఇన్ సెకండ్స్లో, విత్ ఇన్ మినిట్స్లో మనం మొత్తం ప్రాసెస్ చేసేయచ్చు. దానికోసం సపరేట్గా మనం సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుని చేయాల్సిన అవసరం లేదు. ఒక సర్వర్ మెయింటైన్ చేసుకుని డేటాబేస్ మొత్తం అక్కడ మెయింటైన్ చేసుకుంటా క్లయింట్ దగ్గర మనం కూర్చొని కోడింగ్ రాసుకోవచ్చు. ఇలాంటి డేటాబేస్ని రిట్రీవ్ చేసుకుని చాలా ఈజీగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సర్వర్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటా దాన్ని బేస్ చేసుకుని దాని అప్లికేషన్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటా మన ప్రాసెస్ చాలా ఈజీగా కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ దేర్ కాంపోనెంట్ రోల్. సో కంప్యూటర్ నెట్వర్క్ని ఎలా అయితే మనం మోల్డ్ చేసుకుని ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని 2 types ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఓకే, 2 types ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందనుకోండి, దాన్ని 2 types ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ చేసి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకటి పీర్ టు పీర్ నెట్వర్క్ అంటాం, నెక్స్ట్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అంటాం. పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే పీర్ అంటే ఒక సిస్టము, పీర్ అంటే ఇంకో సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం. క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అంటే సో క్లయింట్స్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, 10 systems కానివ్వండి, 100 systems కానివ్వండి, అగైనా ఒక సర్వర్ నెట్వర్క్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రాసెస్ చేస్తుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సర్వర్ బేస్ నెట్వర్క్. నెక్స్ట్ ఇది పీర్ టు పీర్ని P2P నెట్వర్క్ అని కూడా చెప్తుంటాం. పీర్ని P2P నెట్వర్క్ కూడా అని చెప్తుంటాం. ఇక్కడ చూడండి, ఇది సర్వర్ అండి. సో ఇక్కడ యారో వేసినాం, సర్వర్ అని రాసినాం, ఇది సర్వరు. రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అన్ని కంప్యూటర్స్, దాన్ని క్లయింట్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ పీర్ టు పీర్ అంటే మొత్తం సిస్టమ్స్, ఇక్కడ సర్వర్ ఉండదు. దీని ఫంక్షనాలిటీ ఏంది అది చూద్దాం. ఇక్కడ పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రతి సిస్టమ్ ఒక క్లయింట్ లాగా అండ్ అగైనా ఒక సర్వర్ లాగా ఇక్కడ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ప్రతి సిస్టమ్ ఒక క్లయింట్ లాగా ఒక సర్వర్ లాగా పనిచేస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇక్కడ పీర్ టు పీర్ నెట్వర్క్స్లో జనరల్గా ప్రతి సిస్టము ఫంక్షన్స్ యాజ్ ఎ సర్వర్, ప్రతి సిస్టమ్ ఫంక్షన్ యాజ్ ఎ సర్వర్, అలాగే ప్రతి సిస్టమ్ ఫంక్షన్ యాజ్ ఎ క్లయింట్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇండివిజువల్ సర్వర్స్ కనెక్ట్ చేసి ఉండరు. ఓకే, ఎటువంటి ఇండివిజువల్ సిస్టమ్స్ కనెక్ట్ చేసి ఉండరు యాజ్ ఎ సర్వర్గా. అంటే ఇక్కడ సిస్టమ్సే క్లయింట్, సిస్టమే సర్వర్గా ఇండివిజువల్గా పనిచేస్తుంటుంది. అలాగే సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ స్పెషల్గా ఇటువంటి అప్లికేషన్స్ మెయింటైన్ చేయము సపరేట్గా. ఏ సిస్టమ్ కావాల్సిన ఆ సిస్టము సెక్యూరిటీ రిసోర్సెస్ లేదంటే పర్మిషన్స్ లేదంటే అప్లికేషన్స్ అవి ఇన్స్టాల్ చేసుకుని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి సిస్టమ్ ఇక్కడ ఇండివిజువల్ దాని ఓన్ ప్రాపర్టీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలా అగైన్ ఈ పీర్ టు పీర్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలంటే కంపల్సరీగా 2 systems ఐపీ అడ్రస్ ఉండాలి. అవతల సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉండాలా, మన సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉండాలా. అంటే 1 అడ్రస్ సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2 కనెక్ట్ చేసుకోవాలనుకోండి, ఆర్ సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 10 కనెక్ట్ చేసుకోవాలనుకోండి, సిస్టమ్ 10 యొక్క ఐపీ అడ్రస్ మనకి తెలియాలి. అలాగే 10 వాడికి సిస్టమ్ 1 యొక్క ఐపీ అడ్రస్ తెలిస్తేనే వాళ్ళు కనెక్ట్ చేసుకోగలరు. ఈ విధంగా పీర్ టు పీర్ నెట్వర్క్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుని కమ్యూనికేట్ అవుతుంటాం. సో జనరల్గా పీర్ టు పీర్ నెట్వర్క్ అనేది 10 systems ల్యాన్లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా చాలా జెన్యూన్గా వర్క్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ నెట్వర్క్స్ని మనం ప్రాసెస్ చేసినప్పుడు పీర్ టు పీర్ నెట్వర్క్ని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్. సో జనరల్గా క్లయింట్ సర్వర్ నెట్వర్క్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉందో క్లయింట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ మొత్తం ప్రాసెస్ని బేస్ చేసుకుని సర్వర్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ అయినా చెప్పుకోండి, ఇలాంటివి ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అనే చెప్పుకోండి. సో జనరల్గా క్లయింట్ సర్వర్ బేస్ చేసుకునే మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈయన రిలేషన్షిప్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా అండ్ అగైన్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకు క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్లో ఏదైతే మొత్తం కంప్యూటర్ నెట్వర్క్లో ఏదైతే కనెక్ట్ చేస్తున్నారో అది కాంపోనెంట్స్ కానివ్వండి, లేదా సిస్టమ్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ప్రింటర్స్ కానివ్వండి, అన్ని డివైజెస్ని చాలా ఈజీగా మనం మేనేజ్ చేసుకుంటా
అలాగే షేర్ చేసుకుంటా ఆ ఫైల్స్ కానివ్వండి, డేటా కానివ్వండి, ఎనీ టైప్ మొత్తం ఎక్విప్మెంట్ని చాలా ఈజీగా మనం మేనేజ్ చేసుకుంటా, చాలా ఈజీగా మనం ఫంక్షన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వెస్ట్ పైన డిపెండ్ అయ్యి మొత్తం సర్వర్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో సెక్యూరిటీ పరమైన రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, పర్మిషన్స్ కానీ మొత్తం సర్వర్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు. కాబట్టి చాలా స్ట్రాంగ్గా సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా క్లయింట్ సర్వర్ నెట్వర్క్లో మనం డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పీర్ టు పీర్కి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే క్లయింట్ సర్వర్కి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అలాగే డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా పీర్ టు పీర్ అండ్ క్లయింట్ సర్వర్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో అగైన్ మీకు ఇంతవరకు జరిగిన క్లాసెస్లో లేదంటే ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అడ్రస్ ఇచ్చినాం, లేకపోతే మా బ్లాగ్ అడ్రస్, మా ఈమెయిల్ అడ్రస్, అలాగే మా మొబైల్ నెంబర్ ఉంది. దేనికైనా మీరు ఏ విధంగా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అగైన్ మీకు ఏమైనా ఈ కోర్స్ సంబంధించి వీడియో కోర్సు సంబంధించి డివిడీస్ కావాలంటే మా దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అవైలబుల్ ఉన్నాయి. సో మనకు కాంటాక్ట్ అయితే దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.